అందరికీ నమస్కారం. నేను మీ శ్రీధర్ని, తిరుమల కిచెన్స్ నుంచి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, అందుకని సాయంత్రం అల్పాహారంగా బియ్యపు రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలి, ఒక 10 నిమిషాల లోపల ఎలా చేసుకోవాలి ఈజీగా నేను చూపిస్తానండి. అది కూడా కుక్కర్లో. నేను ఎలాగో ఈజీ టిప్స్ చెప్తూ ఉంటాను కదా, అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి త్వరగా. దీనికి ఒక 2 గ్లాసులు బియ్యపు రవ్వని తీసుకున్నానండి. ఒక 6 పచ్చిమిరపకాయల తుంచి ఇలా పెట్టేసుకున్నానండి. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పెసరపప్పు అండి. పెసరపప్పు ఆప్షన్ అండి, పెసరపప్పు వేసుకుంటే చాలా రుచి ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. మినపప్పు, శనగపప్పు పోపుకి, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ అండి. అంతే. ఫస్ట్ చూడండి, మనం మొదలు పెట్టేద్దాం. 5 నిమిషాల్లో అయిపోతుందండి, అంతే. కుక్కర్లో పెట్టేయంగానే. నూనె అండి తిరుగుమాతకి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడ్డా బాగానే ఉంటుందండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ వేడెక్కుతుందండి. చెప్పడం మర్చిపోయానండి, తగినంత ఉప్పు కూడా చూసుకోవాలి. దీనికి 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. నూనె కాగిపోయిందండి. నూనె కాగింది కాబట్టి ఫస్ట్ ఆవాలు, సరే జీలకర్ర లాస్ట్లో వేద్దామండి. మినపప్పు, శనగపప్పు కలిపి తీసుకున్నానండి. అది ఇప్పుడు జీలకర్ర, పెసరపప్పు, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి తాలింపుని కలుపుకోవాలండి. తాలింపుని కొంచెం కలుపుగానే దాంట్లోకి కరివేపాకు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దాంట్లోకి ఈ పల్లీలు కూడా వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని ఒకసారి పెట్టుకున్న తర్వాత మీ ఇష్టాన్ని బట్టి ఇంకో వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకో తినగలిగిన వాళ్ళు ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంగు వేసానండి. ఒక 1 స్పూన్ దాకా, 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ అండి. ఇంగు కూడా వేసిన తర్వాత పోపుని కొంచెం 1 నిమిషం వేగనిస్తామండి. పోపు వేగిపోయిందండి. పోపు వేగింది అంటే చిటపట్లు ఆడుతున్నాయి కదండి మిర్చి కూడా. దాంట్లోకి కొంచెం మనం తీసి పెట్టుకున్న బియ్యపు రవ్వ నూక, అంటే బియ్యపు రవ్వని వేసుకోవాలి. వేసి ఒక్కసారి కలిపేద్దామండి. దీన్ని ఏం వేయించుకోక్కర్లేదండి, ఊరికే పోపులో ఒకసారి కలిపేసుకుంటే బాగుంటుంది. నూనె అంతా ఉంటుంది. దీనికి నెయ్యి ప్రిఫర్ చేసేవాళ్ళు నెయ్యి కూడా వేయచ్చండి. ఈరోజు నేను వేయలేదు, మామూలుగా అయితే వేస్తాను. ఇలా బియ్యం రవ్వ వేయంగానే మనము ఏ గ్లాస్తో అయితే బియ్యపు రవ్వను కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు పొడి పొడిగా బాగా వస్తుందండి. 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదండి, ఇది 4 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఈ నీళ్లు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపెట్టేసి దీనికి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తానండి. రాళ్ళ ఉప్పు మాది అలవాటు కాబట్టి మీరు టేబుల్ సాల్ట్ కూడా మీ అందాజులో వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపెట్టేసి
అంతేనండి. ఇది మూత పెట్టేస్తే ఒక్క విజిల్ వస్తే అయిపోతుందండి. ఒక విజిల్ వచ్చింది కదండి, కావాలంటే ఇంకో విజిల్ కూడా రావచ్చు. బాగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఆ విజిల్ చల్లారాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకో విజిల్ కూడా రానిస్తాను మీకోసం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు చూద్దామండి ఉప్మా ఎలా వచ్చిందో. కుక్కర్ మూత తీస్తున్నాను. వావ్, చాలా బాగా వచ్చింది. చూసారా? ఇలా దీన్ని ఒకసారి ఇలా మంచిగా కలుపుకుంటే చూసారా అండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం దగ్గర ఉండి బాణల్లో కలపక్కర్లేదు, మన పని మనం చూసుకోవచ్చు. 5 నిమిషాల్లో బాగా బియ్యపు రవ్వ ఉప్మా చూడండి ఇలా వచ్చేస్తుంది. మీరు కూడా అందరూ చేసుకొని మీ కామెంట్స్ రూపంలో ఎలా ఉందో తెలియజేయగలరండి. పిల్లలు కూడా చేసుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు యూఎస్లో ఇట్లా ఉంటున్నారండి. మా అమ్మాయి కూడా ఉంటుంది. అందరూ అడుగుతున్నారండి ఉప్మాలు ఎలా చేసుకోవాలంటే. ఈ బియ్యపు రవ్వతో పాతకాలం వంటలు కదండి, రుచిగా ఉంటాయి. ప్లస్ చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి చేసుకొని తిని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.